ఆంధ్రప్రదేశ్లోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. ప్రభుత్వం ఇటీవల ఉగాది నాటికి 2,61,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించబోతున్నదని ప్రకటించింది. ఈ విషయంలో ప్రతి లబ్ధిదారుడు తన హక్కు పొందగలరని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. కొన్ని ఇళ్లు ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వాటి నిర్మాణం పూర్తి చేయడానికి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా లబ్ధిదారులకు రుణాలు అందించబోతున్నారు. ప్రధానంగా 3 కంపెనీలు ఈజీ ఫైనాన్స్, ఐఎఫ్ఎఫ్ఎల్, వాస్తు కంపెనీ ఈ రుణాల వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. వీటి వల్ల 39,000 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరు సుమారు 3.65 లక్షల రూపాయల రుణం పొందబోతున్నారు. దాంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం సులభం అవుతుంది. ఈ రుణాలు ప్రతి లబ్ధిదారుడి పేరుపై నేరుగా అందించబడతాయి. వడ్డీ రేటు సుమారు 10% ఉంటుంది మరియు 15 నుండి 20 సంవత్సరాల వాయిదాల్లో చెల్లించవచ్చు. ప్రభుత్వం కూడా వడ్డీ మొత్తాలను బ్యాంకులకు చెల్లించనున్నది కాబట్టి పేదలకు భారం తగ్గుతుంది. ఉగాది నాటికి 2,61,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో వాటా నిధులు చెల్లించలేని వారు రుణాల ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చు. ప్రధానమంత్రి ఆవాస యోజనలో గ్రామీణ విభాగానికి దరఖాస్తు చేసుకున్న వారు ఇంటి నిర్మాణం కోసం శాంక్షన్ పొందుతున్నారు మరియు ఈ నెల చివరిలో లబ్ధిదారుల లిస్టు విడుదల అవుతుంది. పట్టణ ప్రాంతాల్లోని అప్లికేషన్ల ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. కాబట్టి టిడ్కో ఇల్లు, ప్రైవేట్ రుణాల వివరాలు, PMAY, గ్రామీణ మరియు పట్టణ విభాగాల తాజా అప్డేట్స్ అన్నీ త్వరలో లబ్ధిదారులకై అందుబాటులో ఉంటాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన DR ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, వీడియో మీకు ఉపయోగపడితే లైక్ అండ్ షేర్ చేయండి.